వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసంపై 5 గంటల పాటు దాడి జరిగిందని ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అంబటి అరెస్ట్ తర్వాత కూడా దాడి జరిగిందన్నారు. అధికారం ఇస్తే కూటమి నాయకులు ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. ప్రత్యర్థులనే కాదు ప్రజలను కూడా ప్రభుత్వం వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి నివాసానికి వెళ్లిన సజ్జల రామకృష్ణారెడ్డి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబునే ఆరోపించారని, కానీ అది అబద్ధమని దేశంలోని ప్రముఖ ల్యాబులు తేల్చాయన్నారు. అంబటిపై హత్యాయత్నం జరిగిందని, ఎవరిని వదలమని, అందరిపైన కేసులు వేస్తామని సజ్జల హెచ్చరించారు. టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? వాళ్ళు ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిమితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్లు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్ళీ నేను అనకుండా ఉండాల్సింది అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈ రోజు వీడియోలు సర్క్యులేషన్ లో ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్ లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడు మీ జగన్ రెడ్డిని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. అది ఇంకా సరే, మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న డీఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. అంటే ఇప్పుడు ఒకవేళ హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.